లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంక జాగ్రత్తగా వాక్యం విందాం, రాసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. అది కురేనియు సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. చాలండి. ఇప్పుడు చదివిన వచ్చినవి ఏమైనా మీకు అర్థమైందా అమ్మా? ఇప్పుడు నేను చదివించి వచ్చినవి ఏమన్నా ఎక్కిందా మీకు? ఇప్పుడు అర్థం కాదులే, కానీ ఈ 20 నిమిషాలు, ఈ అరగంట అయిపోయిన తర్వాత అప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది మీకు. జాగ్రత్తగా విందాం. ఈ మధ్యకాలంలో డిసెంబర్ వచ్చేసింది అనుకోండి, క్రీస్తు వ్యతిరేక శక్తులు అంటే యేసుప్రభు అంటే కిట్నోళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు పోస్టులు పెడతా ఉంటారు. బాగా వినాలి. ఎవరు పెడతారు డిసెంబర్ రాగానే? యేసుప్రభు అంటే నచ్చనోళ్ళు, కిట్నోళ్ళు. పైపెచ్చు ఈ మధ్య బెట్టింగ్లు కూడా, ఆయన జన్మదినం మీద బెట్టింగ్లు కూడా వేస్తున్నారు. ఎలాగంటే, ఎందుకు రాధా మనోహర్ దాసే వేసాడు బెట్టింగ్. డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టాడని మీరు ఎక్కడైనా బైబిల్లో నిరూపిస్తే ఇన్ని లక్షలు అని చెప్పేసి ఏం చేస్తున్నారు? బెట్టింగ్లు వేస్తున్నారు. ఈ విధంగా చాలామంది హేళనగా బైబిల్ని కానీ, యేసు ప్రభువుని కానీ, ఆయన జన్మదినాన్ని కానీ, ఆయన మరణాన్ని కానీ, ఆయన జీవితాన్ని కానీ ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువైపోయారండి. పైపెచ్చు క్రైస్తవం మీద, బైబిల్ మీద, క్రిస్టియానిటీ మీద పుస్తకాలు, ఆర్టికల్స్ రాసేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఒకడంటాడు బైబిల్ బండారం అంటాడు. బైబిల్లో ఏముందో తెలియదు కానీ బైబిల్ బండారం అని రాసేసుకున్నాడు. మరొకడు అంటాడు యెహోవా అనేది ఆ క్యారెక్టర్ ఒక ఫిక్షన్ అంటాడు. ఫిక్షన్ అంటే అర్థం ఏంటి? అది అభూత కల్పన. యెహోవా అనే క్యారెక్టర్ ఏంటంటే అది కల్పిత పాత్ర అండి. అసలు యెహోవా అనేవాడే చరిత్రలో ఎక్కడా లేడండి బాబు. మరొక ఆయన అంటాడు అసలు యేసు ప్రభు ఆయన పుట్టలేదు, చరిత్రలో యేసుబాబు అనే ఆయన గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, యేసు ప్రభు అనేది కూడా ఒక కల్పిత పాత్ర. ఒకవేళ పుట్టింటే కనీసం డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి కదా, ఆ మాత్రం తెలియదా వీళ్ళకి? బైబిల్లో ఎక్కడైనా పోనీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? డిసెంబర్ 25 మొత్తం తేలిపోద్ది ఇప్పుడు ఈ అరగంటలో. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభువు మీద నోరు బారేసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరి గురించే యోహాను మొదటి పత్రికలు ఎప్పుడో రాశాడు. ఏమన్నా తెలుసా? క్రీస్తు విరోధులు అని వాళ్ళ గురించి ముందుగా రాశాడు. ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అన్నారు. యాంటీ క్రైస్ట్ అంటే అర్థం ఏంటి? క్రీస్తు విరోధి. అనేకులు వస్తారన్నారు. క్రీస్తు విరోధులు ఎంతమంది వస్తారట? అనేకులైన క్రీస్తు విరోధులు. ఈ క్రీస్తు విరోధులు ఇప్పుడు కరుణాకర్ సుగ్గునో, ఆ లలిత్ కుమారో, ఆ రాధా మనోహర్ దాసో, ఇంకో దాసు, వీళ్ళు మన తరంలో మనకు కనబడేవాళ్ళు. కానీ ప్రతి తరంలో కూడా ఎవరున్నారు తెలుసా? క్రీస్తు విరోధులు ఉన్నారు. చిత్రం ఏంటో తెలుసా? యేసు ప్రభు సాక్షాత్తు ఈ భూమి మీద బ్రతికిన దినాలలో కూడా యేసుకి ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. యేసు రాకముందు కూడా ప్రవక్తల కాలంలో ఎవరున్నారు? దేవునికి శత్రువులు ఉన్నారు. కాబట్టి వింతగా కొత్తగా మనమేం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. సత్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా అసత్యం కూడా ఉంటుంది. దేవుని పని జరుగుతున్నప్పుడు సాతాను కూడా వాడి పని చేస్తూ ఉంటాడు. సరేనా? ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్ళి ఆలోచన చేస్తే చరిత్ర సంబంధమైన ఒక వచనాన్ని నేను మీకు చదివి వినిపించాను. మీకు చారిత్రకపరమైన అంశం ఇప్పుడు మనం వినబోయేది. చరిత్రలో అద్భుతమైన సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఏదో ఇక్కడ రాయబడి ఉంది కాబట్టి అది అయ్యగారు చెప్పేశారు అనుకోవద్దు. చరిత్రలో ఉందంటే అది ఖచ్చితంగా ఉండి తీరాలంతే. ఏమండి? ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రలో మనం చదువుకుంటున్నాం, ఉంది కాబట్టి చదువుకుంటున్నాం. అర్థమైంది నా భాష మీకు? ఏమండి? శ్రీకృష్ణదేవరాయలు మన భారతదేశంలో
ఏమండి, మన భారతదేశంలో ముఖ్యంగా అంతకుముందు మన రాష్ట్రం ఓరుగళ్ళు చదువుకున్నాం మనం, శ్రీకృష్ణదేవరాయలు చదువుకున్నాం మనం. చరిత్రలో ఉంది కాబట్టి, ఏమండి, ఆయన ఉన్నది నిజం కాబట్టి, అది చరిత్రలో ఉంది కాబట్టి మనం చదువుకున్నాం. అంటే చరిత్రలో అబద్ధాలు ఉండవు, ఇది వాస్తవం. నిజమైతేనే మనం యాక్సెప్ట్ చేస్తామనేది వాస్తవం. ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రపంచ చరిత్ర, ఏది మన రాష్ట్ర చరిత్ర, మన దేశ చరిత్ర, ఏమండి, అది కాదు. ప్రపంచ చరిత్ర, వరల్డ్ హిస్టరీ చెప్తున్నాను ఇప్పుడు నేను మీకు. ప్రియులారా, మత్తయి సువార్త, లూకా సువార్త మధ్యలో మార్కు వదిలేశాను, ఏమనుకోకండి. మత్తయి గారు కేవలము యూదులకు అడ్రస్ చేస్తూ రాశాడు ఆ సువార్త అంతా. అయిపోయింది మత్తయి సువార్త. అర్థమైంది మీకు? మత్తయి గారు కేవలం ఎవరికి అడ్రస్ చేస్తూ రాశాడు ఆ సువార్త అంతా? ఒక జాతిని, యోధ జాతిని ఉద్దేశించి రాశాడు. అందుకనే జ్ఞానులు కూడా ఎత్తుక్కుంటూ వస్తూ యూదులకు రాజుగా పుట్టినవాడు, ఎక్కువ ఈ పదాలు కనపడతాయి. కానీ లూకా సువార్త మాత్రం కేవలం ఒక జాతిని ఉద్దేశించి రాయలేదు లూకా గారు. లూకా గారు అంటే ఎవరో తెలుసా మీకు? కేవలం డాక్టర్ అనే తెలుసు మీకు. కానీ విషయం ఏంటో తెలుసా? ఒక చరిత్రకారుడు. లూకా ఎవరు? ఒక హిస్టోరియన్, ఒక గొప్పదైన చరిత్రకారుడు, ఆధ్యాత్మికవేత్త. కేవలం డాక్టర్ మాత్రమే కాదు, ఆయన చరిత్రకారుడు. ఆయన అసలు ప్రారంభంలోనే ఏమని రాశాడు తెలుసా? ఓ థియోఫిలా అని రాశాడు. ప్రపంచ దేశాలలో ఉన్న ప్రియులందరికీ రాశాడు. అర్థమవుతుంది మీకు? ఇదే 2వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు మనం చదువుతుంటే, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. సర్వలోకమునకు అనే పదప్రయోగం చేశాడు అక్కడ. ప్రజలందరికీ కలుగబోవు మహా. ఆయన ఒక యూదులను మాత్రమే అడ్రస్ చేస్తూ రాయలేదు లూకా గారు, సర్వమానవాళికి కలిపేసి రాశాడు. ఒక హిస్టోరియన్. ఇప్పుడు ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి గాను బైబిల్లో ఉన్న ఒక సందర్భాన్ని నేను చదివి వినిపించాను కనుక మీకు అర్థమయ్యే విధంగానే మీకు చెప్తాను ప్రియులారా. యేసు ప్రభు అన్నది ఉన్నది నిజం. ఎలాగా అనంటే, లాజికల్గా ఎంత సింపుల్గా మాట్లాడుకున్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారా లేరా? ఉన్నాడు, అంతే కదా. మన తరానికి తెలుసు ఆయన ఉన్నాడు కాబట్టి మన తరంలో ఎవడు కూడా లేడంటలేదు, ఎవరు అపోజ్ చేయట్లేదు. ఇది మీకు అర్థమైతే యేసు ప్రభువు కూడా ఉన్నది లేనిది ఆ తరంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మీకు అర్థమైందా నా భాష? కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడండి అమ్మా. ఇప్పుడు 2060కి వెళ్ళిపోయాక ఉందో లేదంటే ఎలా తెలుస్తుంది? అప్పుడు కొత్త పార్టీలు రావచ్చు. జనసేన అనేది మొన్నటి వరకు లేదు అమ్మా. ప్రజాశాంతి మొన్నటి వరకు లేదు. అలా కొత్త పార్టీలు రావచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉంది. ఎలా తెలుస్తుంది మీకంటే ఆ కాలంలో ఉన్నోడికి తెలుస్తుంది. అలాగే యేసు ప్రభు ఉన్నాడా లేడా, అది ఫిక్షనా లేకపోతే అభూత కల్పన, కల్పిత పాత్ర అనేది తెలియాలంటే ఆ కాలానికి వెళ్ళి ఆలోచించాలి. ఆ కాలంలో ఉన్న రాజులను ఎవరినైనా మీరు అడిగి చూడండి, యేసు అని ఆయన ఉన్నాడా లేడా అని అంటే, అసలు లేకపోతే రాజు కలవరం ఎందుకు అంటే, మనలో మన మాట ఓపెన్గా మాట్లాడుకుందాం. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి చెప్పారు, అయ్యా ఆయన నక్షత్రాన్ని పట్టుకొని వచ్చాం బాబయ్య, యోదయ దేశ బెత్లెహేములోనే పుట్టాడంట. అది నిజం కాకపోతే శాస్త్రులు వచ్చి గ్రంథాన్ని తెరచి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదివి, యోదయ దేశపు బెత్లెహేమ యోధా ప్రధానంలో నీవు ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలుని ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండియే అని ఎలా చెప్తున్నారు? అది నిజం కాకపోతే పండితులు శాస్త్రులు ఒప్పుకుంటారా? యేసుబాబు పుట్టింది నిజం కాదు అనుకుందాం. డేట్ దగ్గర తర్వాత వెళ్దాంలేండి. డేటు కొసమెరుపుగా చెప్పి ముగించేస్తాను నేను. యేసు అనేది ఒక అభూత కల్పన, ఫిక్షన్ అయితే కనుక మరి ఆ రోజు శాస్త్రులు ఒప్పుకోకూడదుగా, పరిసయ్యులు ఒప్పుకోకూడదుగా, రాజు ఒప్పుకోకూడదుగా. రాజుకి ఎందుకు భయం వేసింది? భయం వేయబట్టే కదా నేను రాజుగా ఉండగా మరొకడు రాజుగా ఉండటానికి వీల్లేదనే 2 సంవత్సరాల వయసున్న పిల్లలందరిని ఏం చేశాడు?
ఆ జ్ఞానులు బయలుదేరిన కాలాన్ని పరిగణలోకి తీసుకుని 2 ఏళ్ళు ఈడు కలిగిన పిల్లలందరినీ చంపేశాడు. ఆ ప్రవచన నెరవేర్పు మనం చదువుకున్నాం. రామాలో అంగలార్పు, రాహేలు ఏడుపు. అంటే ఆనాడున్న యోధ రాజు హేరోదు ఒప్పుకున్నాడు, ఆనాడున్న పరిసయ్యులు ఒప్పుకున్నాడు, ఆనాడున్న శాస్త్రులు ఒప్పుకున్నారు, ఆనాడున్న జనము ఒప్పుకున్నారు. ఎందుకంటే సామాన్యమైన మానవులు, దావీదు కుమారుడా యేసు మమ్మును కరుణించు, ఆయన ఉన్నది అబద్ధమైతే బాగా ఆలోచించండి, ఆయన ఉన్నదే అబద్ధమే, ఆయన లేనిదే ఒకవేళ ఉన్నది అబద్ధమే, ఆయన లేకపోయి ఉండుంటే మరి రోమ ప్రభుత్వం కూడా అబద్ధమే చెప్పాలిగా. ఈనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి, రాజకీయాలు మాట్లాడట్లేదు నేను. ఏమండి, మరి ఆనాటి ప్రభుత్వం ఏంటి? రోమ ప్రభుత్వం. మరి రోమ ప్రభుత్వం ఒప్పుకుంది కదా. ఏమని ఒప్పుకుంది? ఆయన పుట్టింది నిజం, ఆయన్ని మేము చంపింది నిజం, ఆయనని మేము పాతిపెట్టింది నిజం, ఆయన సిలువకేసింది నిజం. అయితే యేసు అని ఆయన పుట్టాడు. ఇంతవరకు ఒప్పుకుంటారు మీరు? ఆనాటి ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి, ఆనాటి ప్రజలు ఒప్పుకున్నారు, ఆనాటి రాజులు అధిపతులు కూడా ఒప్పుకున్నారు. అంతే కదా? రైట్. ఎలాగైనా సరే తప్పుపట్టాలి. ప్రతి తరంలో ఉన్నారు ఈ క్రీస్తు విరోధులు. ఎలాగైనా సరే బైబిల్ని తప్పుపట్టాలి. చరిత్రలో ఒక ఆయన గురించి నేను చెప్తాను. 1750 సంవత్సరం ఫ్రెంచ్ దేశంలో ఒక ఆయన పుట్టాడండి. ఎప్పుడు చెప్పండి? 1750. ఆయన పేరే వాల్టేర్. ఆయన పేరేంటి చెప్పండి? క్రీస్తుకు బద్ధ శత్రువు ఇతను. అంటే క్రీస్తును శత్రువుగా చూసేవాడు. ఈ వాల్టేర్ అనే పేరు మీదే ఈరోజు వైజాగ్ అనే పేరు వచ్చింది. తెలుసా మీకు? మన రాష్ట్ర చరిత్ర చెప్పండి ముందు, ప్రపంచ చరిత్ర దాకా. అసలు వైజాగ్ అసలు పేరేంటో తెలుసా మీకు? మాట్లాడండి రా, ఏదో ఒకటి మాట్లాడండి. ఆ వైజాగ్ అసలు పేరేంటి? ఇప్పటికే ఉన్నాయి. చిన్న వాల్తేరు, పెద్ద వాల్తేరు అని పిలుస్తాం మనం తెలుగులో, వాల్తేరు అని పిలుస్తున్నాం మనం. సో ఫ్రెంచ్ దేశంలో 1750 సంవత్సరంలో వాల్తేర్ అని ఒక ఆయన పుట్టాడు. ఈయన మంచి రచయిత, బాగా వినండి, గొప్పదైన నవలా రచయిత, గ్రంథకర్త, సిరీస్లుగా రాసేవాడు. అప్పటికే 200 పుస్తకాలు రాశాడు. కరుణాకరన్ సుగ్గును ఒక్కతే రాశాడు, 1 2 రాశాడు. కానీ ఆ కాలంలోనే క్రీస్తుకు వ్యతిరేకంగా బైబిల్కి వ్యతిరేకంగా ఎన్ని పుస్తకాలు రాశాడు? ఇంతలా పుస్తకాలు ఎన్ని రాశాడు? 200 పుస్తకాలు. వాటిలో ఒక్కడు చదివినా కూడా ఎవ్వరూ క్రీస్తును అంగీకరించరు. అంత బలంగా రాశాడు. ఈ రోజుల్లో ఒకే ఒకటి పట్టుకుని వాళ్ళు పాడుతున్నారు, లోతు కుమార్తె, లోతు ఇది తప్ప ఏది కనపడతలేదు వీళ్ళకి. అలాంటివి బలమైన 200 పుస్తకాలు రాశాడంటే బైబిల్కి వ్యతిరేకంగా అసలు ఎంత దారుణంగా రాసి ఉంటాడో ఆలోచించండి. పైపెచ్చి ఆయన 2000 ఆర్టికల్స్ రాశాడు. సిరీస్ల వారికి ఎన్ని రాశాడు? 2000. అప్పటికే ఫ్రెంచ్ దేశంలో అతి పెద్ద ప్రింటింగ్ మిషన్ ఎవరికి ఉందంటే ఈ వాల్తేరుకే ఉంది. మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ ఎవరికి ఉందో తెలుసా? ఈ వాల్తేరుకి సొంతదైన ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ప్రింటింగ్ ప్రెస్ ఆయన చేతిలో ఉంది, చెయ్యి అయిందే, కలం అయిందే, ఆలోచనలు అయినవే. ఎలాగైనా సరే వీడు ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ టార్గెట్ ఏంటంటే, నేను చనిపోయిన 5 సంవత్సరాలకి, నేను చనిపోయిన 5 ఏళ్లకి భూమి మీద క్రిస్టియానిటీ అనే పదము, క్రైస్తవ్యం అనేది ఉండడానికి వీలు లేదు. ఆరిన నేల మీద క్రైస్తవ్యాన్ని తుడిచేస్తాను అన్నాడు. నా రచనలతో ఏమన్నాడు? ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు ప్రపంచానికి? నా రచనలతో నేను మరణించిన 5 ఏళ్లకి భూమి మీద క్రైస్తవ్యం లేకుండా తుడిచి పడేస్తానన్నాడు. అర్థమైంది మీకు? అప్పుడు నాలాంటి ఒక సేవకుడు వెళ్ళి, అయ్యా, ఎవరు దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, ఎవరు బాధలు వాళ్ళు పడుతున్నారు, ఎవరు విశ్వాసం వాళ్ళది, నీకెందుకయ్యా ఇంత అక్కసు ఈ క్రైస్తవ్యం మీద? బైబిల్లో యేసు ప్రభు పుట్టిన తేదీ లేనంత మాత్రాన ఆయన పుట్టలేదంటావా?
దాని గురించి ఎందుకు ఇన్ని శీర్షికలు, ఇన్ని సిరీస్లు రాస్తున్నావు, ఇన్ని ఆర్టికల్స్ రాస్తున్నావు, ఇన్ని పుస్తకాలు రాస్తున్నావు? నీకు ఎందుకు అంత కోపం? ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ చదవండి మీరు అని అంటే, అది చదివే పుస్తకం కాదు నాయన, అది బూతు పుస్తకం నాయన అనేవాడట. బైబిల్ ఏటట? ఇది బూతు పుస్తకం నాయన, ఇది చదివేది కాదు, ఇది మనిషిని సంస్కరించేది కాదు నాయన, పాడు చేసేది. అయిపోయింది. దరిదాపుల్లో దగ్గర పడిపోయాడు. ఎంత దగ్గర పడిపోయాడంటే ఇంకా రేపో మాపో చచ్చిపోయే స్థితికి వచ్చేసాడు. వినాలి బాగా మీరు. రేపు మంచాన పడ్డాడు, ఇంక కొద్ది రోజుల్లోనే ఏమవుతాడు? చనిపోతాడు. మళ్ళీ అదే భేదసేవకుడు వచ్చి అడిగాడంటయ్యా, ఇప్పటికైనా మంచానున్న ఒక్కసారి నా యేసయ్యను గురించి నువ్వు ఆలోచించంటే నా పంద నేను మార్చుకోను. నేను మరణించిన 5 ఏళ్లలోపే ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యాన్ని లోకమంతా మర్చిపోద్దయ్యా, గుర్తుపెట్టుకో అన్నాడంట. మరుసటి రోజు చచ్చిపోయాడు. మరుసటి రోజు ఏమైపోయాడు? చనిపోయాడు. బాగా వినండి. అప్పటికే జెనీవాలో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిపోయింది. జెనీవా, దాని పేరే బైబిల్ సొసైటీ ఆఫ్ జెనీవా. ఇది ప్రపంచం అంతా ఉంది. బైబిల్ సొసైటీ అనేది ఎక్కడెక్కడ ఉంది? ప్రపంచం అంతా ఉంది. మనకి ఇండియాలో బెంగళూరులో ఉంది. ఇండియా మొత్తానికి కలిపి ఏమన్నారు తెలుసా? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అలాగే అమెరికాలో ఉంటే బైబిల్ సొసైటీ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియాలో ఉంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రేలియా. అలాగా బైబిల్ సొసైటీ ఆఫ్ జెనీవా మొట్టమొదటిగా. ఈ జెనీవాలో ఉన్న ఈ బైబిల్ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే, తలా రూపాయి పోగేసుకొని ఎలాగైనా సరే ఆ వాల్టేర్ అనేవాడు వాడిన ప్రింటింగ్ మిషన్ని మనం కొనేయాలి. ఏ మిషన్ కొనాలి? ఏ ప్రింటింగ్ మిషన్ మీద అయితే ఆర్టికల్స్ రాశాడో 2000 ఆర్టికల్స్, ఏ ప్రింటింగ్ మిషన్ మీద అయితే 200 పుస్తకాలు ప్రభువుకు వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా రాశాడో అదే ప్రింటింగ్ ప్రెస్ మీద బైబిల్ ముద్రణ జరగాలి. రూపాయి పోగేసుకున్నారు. కష్టపడి వచ్చి ఫ్రెంచ్ దేశానికి వచ్చారు వాళ్ళు. జెనీవా నుంచి వాల్తేరు ఏదైతే స్థాపించాడో ఆ ప్రింటింగ్ ప్రెస్ అంతా కొనేసుకొని అనతి కాలంలోనే వాడన్న 5 సంవత్సరాల లోపే ప్రపంచమంతా జల్లేశారు. ఏం జల్లారు? బైబిల్. అంటే ప్రభువుని అడ్డుకోవడానికి, సేవను అడ్డుకోవడానికి, ఆయన అబద్ధమని చెప్పడానికి అడ్డు తగిలిన ప్రతివాడు, మనం ఎప్పుడో చదువుకున్నాం, ఆ రాయి తగిలిన వాడు తునకలైపోతాడట. ఈ రాయికి అడ్డుపడితే ఏమైపోతారట? జాగ్రత్త. అయిపోయింది. దీన్ని మూసిపెట్టడం, పాతిపెట్టడం అనేది జరగదు ప్రియులారా. ఎందుకంటే యేసు పార్థివ దేహాన్నే మానవుడు మూయలేకపోయాడు. ప్రభుత్వాలు సైతం సమాధిని ఏం చేయలేకపోయారు? బంధించలేకపోయారు. సెక్యూరిటీ ఉంది, ఫుల్ సెక్యూరిటీ. రోమా ప్రభుత్వ సెక్యూరిటీ అంటే చిన్న విషయం కాదు. కానీ సమాధి దగ్గర ఎవరూ ఆపలేకపోయారు. 3వ దినాన ఆయన చెప్పినట్లే సజీవుడిగా లేచాడు. కాబట్టి ఈ క్రైస్తవ్యాన్ని ఆపడం అనేది అలాంటిదే, కష్టతరం. ఆ తర్వాత 1851లో మరొకడు పుట్టాడు. ఏం చచ్చిపోయాడండి, మొత్తానికి ఏం చచ్చిపోయాడు. 1851లో మరొకడు పుట్టాడు. అతని పేరు ఏంటంటే స్కాట్లాండ్ దేశంలో, యూరప్ దేశంలో స్కాట్లాండ్లో పుట్టాడు. 1851 యూరప్ దేశంలో స్కాట్లాండ్లో పుట్టాడు. ఈయన పేరు సర్ విలియం మిచెల్ రామ్సే. సర్ విలియం మిచెల్ రామ్సే. మీరు సర్ అంటే ఏదో హెడ్ మాస్టరో లేకపోతే లెక్కల మాస్టర్ అనుకుంటే పొరపాటు. ఈ సర్ అనేది గొప్పదైన, ప్రపంచము గుర్తించి ఇచ్చే బహుమానం. మనకు బాగా గుర్తున్న బహుమానాల్లో, ప్రపంచం గుర్తించి ఇచ్చే బహుమానాల్లో నోబెల్ ప్రైజ్ 19వ శతాబ్దానికి వచ్చేసరికి ఇది 18. 19వ శతాబ్దానికి వచ్చేసరికి పెద్ద పెద్దోళ్ళు, గొప్ప వాళ్ళకి ఏమి ఇచ్చేవాళ్ళు? నోబెల్ ప్రైజులు ఇచ్చేవాళ్ళు. నోబెల్ ప్రైజులు ఎవరికి ఇచ్చేవాళ్ళు?
గొప్పవారికి ఇచ్చేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. అది మన భారతదేశంలో గొప్పదైన బహుమానం ఏంటి? భారత రత్న. ఏం రత్నం? మరి ప్రపంచం గుర్తించి ఇచ్చేది నోబెల్. అది సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రపంచం గుర్తించి ఇచ్చేది ఆస్కార్. ఇస్తారా? ఇప్పుడు ఈ సర్ అనేది 18వ శతాబ్దంలో నోబెల్ ప్రైజ్ లాంటిది. చెప్పండి చెప్పండి, ఈ సర్ అనేది బిరుదు ఏంటో తెలుసా? నోబెల్ ప్రైజ్. అంత గొప్పది. మీకు ఏమన్నా తడుతుంది ఎక్కడన్నా? ఏం తట్టింది చెప్పండి? మన తూర్పుగోదావరి ఈరోజు బోధింటుందంటే ఆ సర్రే. అది మ్యాటరు. ఎవరైనా కాటన్ దొర. కాటన్ దొరకి ఆ దినాలలో ప్రపంచమంతా గుర్తించి ఇచ్చిన బిరుదేంటో తెలుసా? సర్. సర్ అంటే ఏంటి? నోబెల్ బహుమానం. అంత గొప్ప బహుమానం, సత్కారం అది. ఇతడు 23 సంవత్సరాల్లోని ఎవరు? విలియం మిచెల్ రామ్సే అనే అతను 23 ఏళ్లలోనే 10 డాక్టరేట్లు కొట్టాడండి బాబు. ఎన్ని డాక్టరేట్లు సంపాదించాడు? 10 డాక్టరేట్లు సంపాదించాడండి. ఏమండి, 23 సంవత్సరాలకే 10 డాక్టరేట్లు సంపాదించి ఇతను చాలా గ్రంథాలు రాశాడండి. బైబిల్కి వ్యతిరేకంగా తప్పుడు పుస్తకాలు రాశాడండి. రాసేసి నేను ఎలాగైనా సరే క్రైస్తవుల గ్రంథమైన బైబిల్ను తప్పుపట్టాలి. మనో టార్గెట్ ఏంటి? ఇందాక వాల్టే టార్గెట్ ఏంటి? భూమి మీద నేను చచ్చిపోయిన 50 ఏళ్ళలో 5 ఏళ్ళ లోపు మొత్తానికి భూమి మీద క్రైస్తవ్యం ఉండకుండా తుడిచేయాలి. ఇప్పుడు ఈయన ఎవరైనా? విలియం మిచెల్ రామ్సే. ఎన్ని గుర్తుపెట్టుకోలేదు, రామ్సే అని గుర్తుపెట్టుకోండి. ఈ రామ్సే అనేవాడి టార్గెట్ ఏంటి? బైబిల్లో ఉన్నదే తప్పని నేను నిరూపిస్తే ఇంకా అసలు బైబిల్ ఎవడు ముట్టడు కదా. బైబిల్ని ఆధారం చేసుకొని బైబిల్లో ఉన్నదే తప్పని నేను నిరూపించాలి అని మనోడు 2 పుస్తకాలు ఎంచుకున్నాడు. బాగా వినాలిగా, ముగింపు వచ్చాను నేను. ఆయన ఎంచుకున్న పుస్తకాలు ఏంటంటే, గొప్ప చరిత్రకారుడు బైబిల్లో ఎవరున్నారు అని బాగా పరిశోధన చేశాడండి. బైబిల్ని చేస్తే లూకా గారు దొరికారండి. చెప్పండి, చరిత్రకారుల్లో గొప్పవాడు ఎవరు బైబిల్లో? అది ఇది మీరు మర్చిపోవద్దు. ఒకవేళ రేపు రావచ్చు కూడా ఎగ్జామ్లో. ఎప్పుడు ఎగ్జామ్? 25 ఎగ్జామ్లో వచ్చినా రావచ్చు. మరి గొప్ప చరిత్రకారుడు ఎవరు బైబిల్లో? ఆయన 2 పుస్తకాలు రాశాడు. ఒకటి లూకా సువార్త, రెండోది అపోస్తుల కార్యం. బాగా వింటున్నారు కదా. ఇప్పుడు లూకా సువార్త ఒక మాటలో చెప్పాలంటే యేసు చేసిన కార్యాలు రాశాడు లూకా సువార్తలో. అపోస్తుల కార్యం రాశాడంటే అపోస్తుల కార్యం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే యేసు శిష్యులు చేసిన కార్యాలు రాశాడు. అయిపోయింది సింపుల్గా. 2 పుస్తకాలు చెప్పేశాను నేను. లూకా సువార్త యేసు చేసిన కార్యాలు రాశాడు. అపోస్తుల కార్యాలు ఇదే లూకా గారు ఏమి రాశాడు? యేసు ప్రభు శిష్యులు చేసిన కార్యాలు రాశాడు. అయిపోయింది. ఇప్పుడు ఈ 2 పుస్తకాలు మనం చదివితే చరిత్రకారుడు రాసింది, ఎందుకంటే చరిత్రకారుడు రాసింది తప్పని మనం నిరూపిస్తే ఇక మనకి తిరుగుండదు, అందరు చేతులు కట్టేయాలి, బైబిల్ని పక్కన పడేయాలి అని ఈ పుస్తకాలు 2 చదవడం మొదలెట్టాడు. ముందు అపోస్తుల కార్యాలు చదవడం మొదలుపెట్టాడండి. చదువుతున్నప్పుడు ఆయన కోట్ చేసిన విషయాలు ఏంటంటే, అపోస్తుల కార్యాల్లో మొత్తం 32 దేశాల పేర్లు ఉన్నాయంట. ఎన్ని దేశాల పేర్లు? మనం చెప్పలేం, ఆడు చెప్తున్నాడు. ఎన్ని దేశాలు ఉన్నాయంట అపోస్తుల కార్యం మొత్తంలో? 32 దేశాలు ప్రస్తావించబడ్డాయంట. పౌలు తిరిగిని, పేతురు తిరిగిని, శిష్యులు తిరిగిని 32 దేశాలు. రెండోది 54 పట్టణాలు మెన్షన్ చేశారట లూకా గారు. ఈ చరిత్రకారుడు ఎన్ని పట్టణాలు? 54 పట్టణాలు. మూడోది 9 ద్వీపాలు, 9 దీవులు మెన్షన్ చేశాడంట. పౌలు కూడా పాము కాటేసింది. ఏ ద్వీపం అది? ఏమో రేపు రావచ్చేమో. పౌలు గారు కాటేసిన ద్వీపం ఏంటి? మెలితే. ఏ ద్వీపం? ద్వీపాలు ఎన్ని ఉన్నాయంట అపోస్తుల కార్యాల్లో? ఇప్పుడు చెప్పండి వరుసగా. అపోస్తుల కార్యాలలో ఉన్న దేశాలు ఎన్ని? 32. పట్టణాలు ఎన్ని? 54. దీవులు ఎన్ని? ఏమి రావచ్చేమో రేపు. ఏదో ముందు పేపర్ లీక్ చేసినట్టే ఉందా? నేను చెప్పిన ఎందుకు ఎత్తాను? సరేలే రండి.
ఇప్పుడు మనోడు ఏం చేశాడంటే, బాగా వినాలి, ఈ విలియం మిచెల్ రామ్సే అనేవాడు ఏం చేశాడంటే, ఆసియా దేశం, పృగియా, పంపులియా, ఏమండి, రోమా, ఇలాగా ఈ బైబిల్లో ఉన్న ఈ పేర్లు ఖచ్చితంగా ఆ ప్రాంతాలలో ఆ దేశం ఉందా లేదా, ఆ దీవి ఉందా లేదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశాల పేర్లు మారొచ్చు కానీ భూభాగం, స్థలం మారదు. కాబట్టి బైబిల్ అబద్ధం అని నిరూపించాలంటే ఇక్కడ రాయబడ్డ భూమి మీద లేవనుకోండి, అయితే బైబిల్ అబద్ధమని మనం నిరూపించవచ్చు. కాబట్టి ద్వీపాలు ఉన్నాయా, ద్వీపాల దగ్గరికి వెళ్ళేవాడు. ఆ ద్వీపం పేరు అప్పట్లో అలాగే పిలువబడిందా, రీసెర్చ్ మొదలెట్టాడండి. వెతికి 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 వెతికితే బుర్రపాడైపోతుంది. ఎందుకు బుర్రపాడైపోతుందంటే, వీడి వెతికే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. చెప్పినట్టే 32 దేశాలు ఉన్నాయి, చెప్పినట్టే 54 పట్టణాలు ఉన్నాయి, చెప్పినట్టే 9 దీవులు ఉన్నాయి. ఎలా అయితే కుదురుతలేదు, ఎక్కడ తప్పులు దొరుకుతలేదు, తిరిగి తిరిగి 15 ఏళ్ల పాటు రీసెర్చ్ చేశాడు. పరిశోధన ఎన్నేళ్ళు? 10. ఇది తప్పు పట్టాలని ఎన్నేళ్ళు తిరిగాడు? 15 ఏళ్ళు. ఎక్కడ అవకాశం దొరక్క వేసారిపోయి ఒళ్ళు చచ్చుబడిపోయి కూర్చొని యేసు ప్రభు జన్మదినం గురించి ఎత్తుకుంటే అయిపోద్దిగా, ఆయన జన్మదినం మీద పడిపోతే అయిపోద్దిగా అని చెప్పేసి, అసలు యేసు అనేవాడు పుట్టాడా, పుడితే ఎక్కడ పుట్టాడండి రాశాడు చరిత్రకారుడు. చరిత్రకారుడే కదా రాశాడు. ఇప్పుడు రండి, మనం ఎందాక చదువుకున్న వచనానికి, లోకాసు వార్త 2వ అధ్యాయం. ఏ దినముల్లో ఏమ్మా, ఏ దినం? కైసరు చక్రవర్తి రోమా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న దినాలవి. పాయింట్ నోట్ ఇచ్చేయాలి. ప్రభుత్వం చెప్తున్నాడు, పాలన చెప్తున్నాడు, చక్రవర్తి పేరు చెప్తున్నాడు, స్థలము చెప్తున్నాడు. ఆ దినాల్లో ఏంటది చదవండి. ఏం రాయాలంట? ఎక్కడెక్కడ రాయాలా? నో అసలు స్టార్టింగ్లోనే ఉంటుంది అది. అది నోట్ ఇచ్చేయండి. హిస్టోరియన్ కదా ఆయన. నేను అందుకని అన్నాను, చరిత్రకారుడు ఎవరు? లోక. మీకు ఇప్పుడు ఓట్లు రాస్తారు కదా అమ్మ, మీ మాట్లాడేటమ్మా, ఓట్లు రాసుకుంటారు కదా, రాసుకుంటేనే మన ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుస్తాయి అనుకుందాం. అలాగే జనసంఖ్య, సెన్సెక్స్ అన్నారు వాటిని. జనాభా లెక్కల్లో పేర్లు రాయించుకుంటారు చూసారా, ఇంటింటికి తిరిగి రాసుకునేవాళ్ళు. అలా జనాభా లెక్కల్లో పేరు రాయించుకోవడం అనేది చరిత్రలో మొట్టమొదటిగా ఎక్కడ జరిగింది అని చూశాడు. ఎక్కడ జరిగింది? రోమా ప్రభుత్వ కాలంలో, కైసరు అనే చక్రవర్తి పాలనలో మొట్టమొదటిగా ప్రపంచంలో ఏం జరిగింది? జనాలు ఏమండి, జనసంఖ్య సర్వే అనేది జరిగింది. ప్రజాసంఖ్యలో పేర్లు నమోదు చేసుకోవడం అనేది మొట్టమొదటిగా జరిగింది. ఇది కురియనియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొట్టమొదటి ప్రజాసంఖ్య. ఇది జరిగిందా లేదా తెలియాలంటే ఏం చేయాలి మరి? రోమా చరిత్ర తెలియాలి వాడికి. అప్పుడు రోమ్కి వెళ్ళాలి. రోమ్కి వెళ్ళాడు, పరిశీలన చేశాడు. అలా చేస్తున్నప్పుడు ఏమర్థమైంది అని అంటే, వెంటనే చూడండి దయచేసి, అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణాలకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, యోసేపు ఎవరు? మరియ భర్త, యేసుకు తండ్రిగా పిలువబడినవాడు, అంతే కదా. తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో, ఏ సంఖ్య? అది ఏ సంఖ్య? పేర్లు రాయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు? గలిలీలోని నజరేతు నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? నజరేతు ఉందా? వినాలి. ఇప్పుడు వీడి కాన్సెప్ట్ ఏంటి? దేశం. ఏ దేశం? గలిలియా దేశం. ఏ పట్టణం సొంతం?
నజరేతు. అక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? జనసంఖ్యలోకి రాయించుకోవడానికి బెత్లెహేము. ఆ బెత్లెహేము ఎక్కడుంది? యోదయ దేశం. యోదయ దేశంలో ఉన్న అసలు యోదయ దేశం ఉందా? ఆ దేశంలో బెత్లెహేం అనేది ఉందా? గలిలీ ఉందా? ఆ గలిలీ దేశంలో నజరేత్ అనేది ఉందా? దావీదు అనేవాడు ఉన్నాడు చరిత్రలో? నేటికి 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 ఉన్నాయి ఆధారాలు. ఇజ్రాయేల్ దేశం వెళ్ళి చూడండి. మొత్తం ఈ చరిత్రకారుడు చూస్తూ ఉన్నాడు, ఓపెన్ చేశాడు మొత్తానికి. తర్వాత ఆ సందర్భాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఈ మొత్తం చూసిన తర్వాత ఒకటి అర్థమైపోయింది. అదేంటంటే గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది ఒక క్యాలెండర్ ఉంటుంది. క్యాలెండర్ పేరు చెప్పండి. గ్రెగోరియన్ క్యాలెండర్. దాన్ని తీసుకొనే నమూనాలుగా సేకరించే మనకి కాలమానాన్ని బట్టి క్యాలెండర్ తయారు చేశారు. మనం వాడేది ఇంగ్లీష్ క్యాలెండర్. ఏ క్యాలెండరు? ఆంగ్లము. మన దగ్గర తెలుగు క్యాలెండర్లు కూడా ఉంటాయి కదా. దాంట్లో ఏముంటుంది? షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి కదా. అవునా కదా? ఈ తెలుగు క్యాలెండర్లో ఉన్న ఆ సంభవాలు, సందర్భాలు. ఇప్పుడు మనం వాడేది ఇంగ్లీష్ క్యాలెండర్. కానీ ఆ దినాలలో వాడిన క్యాలెండర్ ఏంటో తెలుసా? గ్రెగోరియన్ క్యాలెండర్. ఆ గ్రెగోరియన్ క్యాలెండర్ కాలమాన ప్రకారంగా యేసు ప్రభు పుట్టింది 25 డిసెంబర్ మనం వాడుతున్న ఇంగ్లీష్ కాలమాన ప్రకారం అని అంచనాగా వేసినది అది తేదీ. అర్థమైంది మీకు? మళ్ళీ ఏమైనా చెప్పాలా? కాబట్టి ఈ చరిత్రకారుడు పరిశీలన చేసి 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 చివరికి ఏసారిపోయి ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభుకు సరెండర్ అయి చచ్చిపోయాడు. ఒకడేమో ఒప్పుకోకుండా చచ్చిపోయాడు, మరొకడేమో సత్యాల కోసం, అంటే సత్యాన్ని అసత్యం చేద్దామని వెతుకులాటల్లో ప్రభువుని తెలుసుకొని చచ్చిపోయాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే ప్రియులారా, యేసు ప్రభు చాలా గొప్పవాడండి. బైబిల్ చాలా గొప్పదండి. బైబిల్ తప్పు పట్టడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయకండి. ఎందుకండి? ఎక్కడ దాకా ఎందుకండి? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీతోనే చెప్పిస్తాను యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు అనేది. మీ నానమ్మ ఉందా? ఎవరొకరు చెప్పండి. మీకు నానమ్మ ఉందా లేదా? మా నానమ్మ చచ్చిపోయింది, మా తాతయ్య చచ్చిపోయాడు. మీ అన్నయ్య గట్టిగా చెప్పాడు ఉందని. మీ నానమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పన్నయ్య ఉందన్నాడు కాబట్టి. ఏటన్నయ్య? తెలియదు అన్నంత మాత్రం లేదా? ఇప్పుడు ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ తెలియాలంటే మనం ఏం చేయాలి? ఆ దినాలలో ఉన్న జనసంఖ్య, జనాభా లెక్క ఏమండి, అప్పుడు పంచాయతీలు ఉన్నాయో లేవో, అప్పుడు సెన్సెక్స్లో జనాభా లెక్కల్లో ఆవిడ పేరు నమోదు చేసుకుందో లేదో, ఒకవేళ ఆవిడకి భూమి ఉంటే ఏ భూమో ఎక్కడో ఏంటో ఆవిడ పుట్టు పూర్వోత్తరాలు ఎప్పుడు తెలుస్తాయి మనకి? ఆ కాలానికి వెళ్ళి ఏమండి మీ నానమ్మే కదా నేను అడుగుతా. మీ నానమ్మ అంటే వాళ్ళ నాన్నగారు అమ్మ అంటే ఈయన 3వ తరం అనుకోండి. ఆవిడతో లెక్కేస్తే ఏటి నానమ్మ, నాన్న, నేను అంటే 3వ తరం. 2 తరాలే. ఈయన తరం లెక్క కాదు అసలు. 2 తరాలలో ఉన్న మీ నానమ్మ పుట్టింతేదే తెలియదే నీకు రాధా మనోహర్ దాసు? 2000 సంవత్సరాల క్రితం ఉన్న అప్పటికి గ్రిగోరియన్ క్యాలెండర్. అసలు నీ క్యాలెండర్ అంటే, నీ మొహానికి క్యాలెండర్ అంటే తెలియదు. క్యాలెండర్ అనే పదం కూడా ఇంగ్లీష్ రా నాయనా. క్యాలెండర్ అనే పదం ఏంటో తెలుసా? తెలుగు కాదు అది, ఇంగ్లీష్. తెలుగులో ఏమంటాం మనం? ఏమండి? తెలుగులో తేదీ అంటున్నాం మనం, ఇంగ్లీష్లో డేట్ అంటున్నాం మనం. కాలమానాన్ని సూచించేదే క్యాలెండర్. మనం ఎక్కడికో పోతున్నాం, ఎక్కడ దాకా అక్కర్లేదు. మన జేజమ్మ, మన మొత్తం మామూలు మన డేట్ ఆఫ్ బర్త్లు మనకి తెలియనంత మాత్రాన వాళ్ళు భూమి మీద లేరా? నువ్వు లేరన్నావంటే అయితే నువ్వు కూడా లేవు. వాళ్ళు లేకపోతే అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈవెంట్ ఏదైతే ఉందో అన్నీ తిరగేసి మరగేసి ఎందుకంటే ఎక్కడ దాకా ఎందుకండి? మనం ఆగస్టు, ఏప్రిల్, మార్చ్, జూన్, జూలై అంటాం. అసలు ఆగస్ట్ అనే పేరు ఎలాగొచ్చిందని ఆయన ఏం మాట్లాడరేటండి?
గొప్పవాడైన 23 సంవత్సరాలకే 9-10 డాక్టరేట్లు సంపాదించి క్రీస్తుకు వ్యతిరేకంగా ఎన్నో పుస్తకాలు రాసిన ఒకనాటి జ్ఞాని సర్ విలియం మిచెల్ రామ్సే. అలాంటి వాడు ఎందుకు సరెండర్ అయ్యాడో తెలుసా? కసిగా పనిచేశాడు బైబిల్ తప్పని నిరూపించడానికి. కానీ ఒక దగ్గరికి వచ్చేసరికి సరెండర్ అయ్యాడు. ఎందుకు అయ్యాడో తెలుసా? ఆ రోజున్న చక్రవర్తి పేరు మీదే ఆగస్ట్ అనే పేరు వచ్చింది. తెలుసా మీకు? ఆయన ఎవరు? సీజర్ అగస్టస్. ఇంగ్లీష్లో ఆయన పేరేంటో తెలుసా? రోమా ప్రభుత్వాన్ని పరిపాలించిన ఆనాటి చక్రవర్తి ఎవరో తెలుసా? యేసు ప్రభు పుట్టే సమయానికి ఉన్న చక్రవర్తి ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? ఈనాడు మోదీ. మరి ఆనాడు ఎవరు? సీజర్ అగస్టస్. తెలుగులో ఏమన్నాడు తెలుసా? కైసరు ఔగుస్తు. ఆగస్ట్ అనే నెల పేరు ఎలాగొచ్చింది? అదేంటమ్మా అలాగున్నారు? ఇక అదేంటమ్మా అలాగున్నారు? సీజర్ చక్రవర్తి పేరు మీదే ఆగస్టు అనే నెల వచ్చింది. మరి జూలై ఎలాగొచ్చిందండి? జూలియా సీజర్. ఆయన కూడా చక్రవర్తే. జూలియా సీజర్. సీజర్ పక్కనెట్టేయండి. సీజర్ అంటే కైసరు. జూలై అనే మాసం ఎలాగొచ్చింది? ఆనాటి చక్రవర్తుల పేర్ల మీద వచ్చిన నామాలే మనం చదువుకుంటున్న ఈనాటి నెలలో. ఉట్టి తింగరగా విలియం మిచెల్ రామ్సే వచ్చేసి దేవుడా యేసుప్రభు పుట్టింది నిజమే, అది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నిజమే, అది అంచనా వేసి ఈ కాలమాన ప్రకారంగా రాశారు, అది అక్షరాల నిజమే అని ఒప్పుకున్నప్పుడు నువ్వెవరవే ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. కాబట్టి డేట్ తెలియనంత మాత్రాన, మనకు తెలియనంత మాత్రాన యేసు అభూత కల్పన అనడానికి లేదు, యేసు ప్రభు పుట్టలేదు అనడానికి లేదు, ఆయన ఆ తేదీని పుట్టాడో లేదో నిర్ధారించడానికి లేదు. ఎందుకండి? మోషే ఎప్పుడు పుట్టాడో ఉందా బైబిల్లో? అలాగని మోషే లేడా? దావీదు ఎప్పుడు పుట్టాడో బైబిల్లో ఉందా? అలాగని దావీదు లేడా? మోషే ఎప్పుడు చచ్చిపోయాడో బైబిల్లో ఉందా? అలాగని ఆయన చనిపోలేదా? మోషే చనిపోయింది ఎక్కడో కూడా మెన్షన్ చేయలేదు. నెబో కొండ వరకే ఉంది ఆయన ప్రస్తావన. అలాగైనా ఆయన మరణించలేదా? సమాధి చేయబడలేదా? సమాధి చేయబడకపోతే యోధా పత్రికలో ఆయన సమాధి గురించి మికాయేలు దూత ఏమండి, సాతాను గడికి మధ్య ఏంటది? యుద్ధం. కాబట్టి ఇందులో ఉన్నవన్నీ కూడా సత్యాలు. యేసు పుట్టింది నిజం, యేసు ఈ లోకంలో నడయాడింది నిజం, యేసు మరణించింది నిజం, యేసు ప్రభు తిరిగి లేచింది పచ్చి నిజం. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయనుగాక. మరిన్ని సంగతులు మనం కృతజ్ఞత సమావేశంలో మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. చెప్పబడిన వాక్యం నిమిత్తం ప్రభు బల్ల కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని పట్టుకుని దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరం, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను.